బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ యాక్టివిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుందా లేదా అనే చర్చ గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలో కోనసీమ బీఆర్ఎస్ పార్టీ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించలేదు. అయినప్పటికీ అమలాపురం పట్టణంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ యాక్టివిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుందా లేదా అనే చర్చ గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలో కోనసీమ బీఆర్ఎస్ పార్టీ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కొత్తగూడెం ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెళ్తుండటంతో కొత్త కలకలం సృష్టించింది. అమలాపురం పురపాలక సంఘం కార్యాలయం ముందు రేవు అమ్మాజీరావు అనే వ్యక్తి నేనే ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ ఫ్లెక్సీ పెట్టడంతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కలకల వాతావరణం నిలబడింది. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వస్తున్నానంటూ వార్తలు రావడంతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ముందుగా వస్తున్నానని చెప్పడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రచారంతో వస్తున్నారని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా నియోజకవర్గ అభ్యర్థులు కానీ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఇంతవరకు ప్రకటించలేదు. అయినా కూడా నేనే ఎంపీనంటూ ఎంపీ అభ్యర్థులంటూ రేవు అమ్మాజీరావు గారు ప్రకటించడంతో కొంత కలకలం సృష్టించింది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.